లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తలపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, ఏంటి పాక్కు షాక్ ఇచ్చిన భారత్? ఏదైతే పాక్ హై కమిషన్లో అధికారిని వెళ్ళిపోమని చేస్తున్నారని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది. మరొక వైపు సార్, శ్రీనగర్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన ఏ రకంగా చూడాలి? ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళందరికీ మేము ఉన్నామన్న భరోసా అంటే భారత పాకిస్తాన్ల మధ్యలో ఇప్పుడు అనేక దశల్లో జరుగుతూ ఉంది. సైనిక కార్యకలాపాలు ఒకటైతే ఇప్పుడు ఉదాహరణకు సింధు జలాలను విడుదల చేయనని పాకిస్తాన్ ఒక లేఖ రాసింది. అంటే బయట జరిగే వీర ప్రలాపాలకును వాళ్ళ లేఖ రాసి నీళ్ళు అనేవి రావాల్సిందే, మీరు ఇవి ఆపకండి దయచేసి అన్న పద్ధతిలో రిక్వెస్టింగ్గా. ఇంతవరకు ఇది ఎక్కడ నిజానికి పెద్ద ఇదిగా ప్రచారం కూడా రాలేదు, ఒక లేఖ రాశారు. రెండవది, దౌత్య సిబ్బందిని బహిష్కరించడం ఎప్పుడు జరుగుతుంటుంది. ఒక అధికారి మరీ ముఖ్యంగా అన్బికమింగ్ ఆఫ్ డిప్లొమాటిక్ స్టాఫ్ అనే దీంతో ఉన్నాడని భారత ప్రభుత్వం అతన్ని బహిష్కరించింది. ఇదే కాకుండా ఇంకోటి నడుస్తుంది వాస్తవానికి. ఔరంగజేబ్ అని వాళ్ళ ప్రధానమైన సైనికాధికారి వాళ్ళ పాకిస్తాన్ అతన్ని చాలా హీరోలాగా ఇదివరకు చూపించేవారు. ఇప్పుడు మొన్నటి దాడి, కెరానా హిల్స్, వీటికి ఆయన వైఫల్యమే కారణమని ఆయన మీద వేటు వేశారు అనేది ఒకటి సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా జరుగుతుంది. ఔరంగజేబ్ అని ఆయన చాలా పరిణామాలు ఇవి జరుగుతున్నాయి వర్మ. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే భారతదేశానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఒక రిపోర్ట్ వివరంగా ఇచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ఏమంటుందంటే, మీరు ఇంకా భారతదేశాన్ని దెబ్బతీసాము అని మీరు నమ్ముతున్నారా, మీరు ప్రపంచాన్ని నమ్మిస్తున్నారా అని పాకిస్తాన్ ప్రశ్నిస్తూ ఒక రిపోర్ట్ పెట్టింది. రెండు దేశాలకు నష్టం కొంత జరిగింది, కానీ పాకిస్తాన్ విక్టరీ క్లెయిమ్ చేయడం హాస్యాస్పదం. మీరు ఇంకా అసలు హెడ్డింగే అది, మీరు ఇంకా క్లెయిమ్ చేస్తున్నారా విజయం సాధించాము, భారతదేశాన్ని దెబ్బ కొట్టామని అని వాళ్ళని ప్రశ్నిస్తూ అదొకటి వేసింది. ఇంకొక అతి కీలకమైన అంశం వర్మ, పాకిస్తాన్లో కిరాణా హిల్స్ అణుద్వారాన్ని తట్టడము ఇది జరిగింది కదా, దీని మీద మనం నిర్ణయం. అది అయినప్పుడు రేడియేషన్ వచ్చింది, దీని మీద పెద్ద చర్చ జరిగింది. దీని మీద అందరూ చివరికి అడిగింది ఏంటంటే, నిపుణులు రేడియేషన్ జరిగిందా లేదా. రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ మంత్రి, ఆయన కూడా ఈ విషయంలో పాకిస్తాన్ అణు కేంద్రాలన్నింటినీ కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, దానికి అప్పగించాలి, వాటికి ఏం సేఫ్టీ లేదు, ఏం జరుగుతుందో తెలియదు అని ఒక డిమాండ్ చేశాడు భారత రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్. ఈరోజు ఈ ఐఏఈఏ ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ రేడియేషన్ అయితే జరగలేదు, అంతవరకు మేము ప్రత్యేకించి చేశాము, ఒకవేళ అక్కడ ప్రమాదవశాత్తు జరిగిన దాడుల్లో ఉద్దేశపూర్వకంగా జరిగిన దీన్ని మేము ఎప్పుడు తనిఖీ చేస్తుంటాము అని ఒక విధంగా ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. ఎందుకంటే రేడియేషన్ అనేది వస్తే ఎవరికైనా ఇరుగు పొరుగు దేశాలుగా మనకు కూడా ఇది కాదు కాబట్టి. కానీ ఈ అంతర్జాతీయ అణు సంస్థ మటుకు రేడియేషన్ ఒక్కటి జరగలేదని చెప్పింది. మిగిలినవి చూస్తే మటుకు ఇప్పుడు మీరు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్లో వీళ్ళు చాలా విశ్వసనీయమైన సాధికారిక వర్గాలను కూడా కోట్ చేశారు. చాలా సుదీర్ఘమైన కథ, రెండు దేశాలు ఏమేమి చేశాయి ఆ వివరాలన్నీ కూడా అధికారిక నివేదికల ప్రకారం వాటిని వాళ్ళు చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ దెబ్బతిన్న దాని ఫలితంగానే వాళ్ళు దిగొచ్చారని. ఇంకా మూడోది, మీరు చెప్పింది, రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్లో పర్యటించారు. ఆ పర్యటనలో మళ్ళీ మనకు బాగా తెలిసిన పుల్వామాలో మళ్ళీ ఉగ్రవాదులు ముగ్గురిని పట్టుకోవటం, వాళ్ళ మీద చర్య తీసుకోవటం, ఒకవైపునేమో కాశ్మీర్లో సాధారణ ప్రజా జీవితం పుంజుకుంటూ ఉంటే దాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులు ప్రయోగించడం అనేది జరుగుతుంది. చాలామందిని ఇప్పటికి ఏరివేత అది కూడా కొనసాగుతుంది. ఈ విధంగా కొత్త కోణాల్లో ఈ పరిణామాలు వస్తున్నాయి. వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాద కార్యకలాపాలు విరమిస్తే ప్రశాంతత వస్తుంది, ఉపశమనం. ఇప్పటికీ లేదనుకోండి ఇదే ధోరణి కొనసాగుతూ ఉంటుంది ఇంకా. రైట్ సార్, మరొక అంశం, ఖురేషీపై ఈ ఫేక్ వీడియో అనేది అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఇది ఒక తీవ్రమైన విషయం అని, చాలా అవమానకరమైన విషయం కూడా. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా ఆయన పేరు. నేను ముందు నుంచి ఈ మత కోణం అనేది మన మధ్య చాలా ముఖ్యమైన అంశంగా వస్తూ ఉంది. ఎవరేం తిట్టినా నేనైతే ఆ అంశాన్ని చెప్తూ ఉన్నాను. భారత ప్రభుత్వము ఆమె సోఫియా ఖురేషిని అక్కడ కూర్చోబెట్టడం ద్వారా మాది బహుళ మతాలతో కూడిన దేశం అని ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించింది
అని అందరూ కూడా హర్షించారు దాన్ని. అవును. ఇది ఆచరణలో కూడా అమలు జరగాలని. కానీ ఈ మధ్యప్రదేశ్ మంత్రి ఇష్టానుసారం మాట్లాడి ఈయన ఏమన్నాడు, వాళ్ళందరూ టెర్రరిస్టు పనులు చేస్తున్నారు, మేము టెర్రరిస్టుల చెల్లెల్ని సోదరిమణినే మా మీడియా గోష్ఠిలో కూర్చోబెట్టడం ద్వారా వాళ్ళకు పాఠం చెప్పాము అన్నారు. నువ్వెవరు అసలు టెర్రరిస్టు చెల్లెలని ఏ ఆధారంతో చెప్పారు? ఈయన మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా ఏ ఆధారంతో చెప్తారు? ఆమె కురేషి, ఆమె పేరు సోఫియా కురేషి అన్న విషయం తప్పిస్తే టెర్రరిస్టులకు ఆమెకి ఏంటి సంబంధం? అంటే ఒక విధంగా మీరు ముస్లిమ్స్ అయిన వాళ్ళు